మామిళ్లపల్లి మాలకొండయ్య స్తూపం సెంటర్ శారదా కాలనీ గుంటూరు నందు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ అర్హత కలిగిన పేద ప్రజలకు నగరాల్లో పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ ఇంటి స్థలము మరియు నిర్మాణం కోసం ఆర్జీలు వ్రాసే కార్యక్రమాన్ని ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. అదే విధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్లు మాట్లాడారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. లైన్లో కొంచెం వెనక్కి జరిగితే 1 by 1 రాస్తారమ్మా. అప్లికేషన్ కొంచెం వెనక్కి మీరేనమ్మా. ఏమండి ఒక నిమిషం అన్న బీవీ రెడ్డి కొంచెం జరుగు మాట్లాడండి మీరు ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్తారు. నమస్కారం. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో శారదా కాలనీ ఏరియాలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇల్లు కట్టుకునేదానికి ఐరన్ రేట్లు, ఇసుక రేట్లు, అన్ని రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో 2 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎన్నికల హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రోజున శారదా కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రావడం జరిగింది. ఇప్పుడు వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 మాసాలు గడుస్తూ ఉంది. ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము, వారికి విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఆనాడు మేమంతా కోరింది ఏమంటే, అయ్యా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వమని కోరాము. పెడచెవును పెట్టారు.
ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. అదేవిధంగా వారు 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. పేదవాడి ఇంటి స్థలం అనేది, ఇల్లు అనేది ఒక కళగా మిగిలిపోయింది తప్ప 26 జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరియట్లో కలవబోతా ఉన్నాం. ఆయన దృష్టికి తెస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వీధిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల 18వ తేదీ నాడు జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం. 18వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ప్రతి పేదవానికి కూడా ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేదలు ఈ అర్జీలు రాపించుకోవడానికి వస్తున్నారు. వారందరి ఆలోచన విచారిస్తే జగనన్న ఇంటి స్థలం కొంతమందికి ఇందులో వచ్చింది. కాకపోతే ఆ స్థలం ఉన్న దగ్గరికి మీరు వెళ్తే ఆ భూములకి డబ్బు కట్టలేదని, ఈ స్థలాల్లోకి మీరు రావడానికి వీల్లేదని భూ యజమానులు అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు. మరికొంతమంది ఏమో ఎక్కడో నారా కోడూరు అవతలు ఇచ్చారు కానీ స్థలాలు చూపలేదు, మాకు పట్టా అయితే ఇచ్చారు తప్ప స్థలాలు ఎక్కడున్నాయో మాకు తెలియవు, అది పనికొస్తుందో పనికిరాదో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. మరికొంతమంది ఏమో లాంబు దగ్గర క్వారీ గుంటల్లో ఇచ్చారు, ఆ గుంట పూడ్చాలంటే 4-5 లక్షలు అవుతుంది, అది ఇంటి స్థలానికి పనికొచ్చేది కాదు, పనికొచ్చే స్థలం కావాలని మరికొంతమంది చెబుతున్నారు. ఒక 45% హాజరైన జనములో మాకు ఇంటి స్థలాలే ఇవ్వలేదు, మేము అర్జీలు పెట్టుకున్నా మాకు ఆనాడు రాజకీయ కారణాలతోటి మాకు ఇవ్వలేదని మరికొంతమంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలము, ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పెరిగిన ధరలతో 5 లక్షల రూపాయలు ఇచ్చి వారందరూ కూడా ఇళ్ల నిర్మాణ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.